అన్న అందరికీ నమస్తే. నేను మీ మల్లికార్జున్. ఇవాళ మనం ఎవరి దగ్గరికి వచ్చినామో తెలుసా? ఇన్ని రోజులు వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా క్యాట్ మాటలు విన్నారు కదా, గదే పిల్లితోని మాటలు మాట్లాడిచ్చిండు. ఆగో గా అన్న దగ్గరికి వచ్చినాం. మరి ఆ అన్న మనకి ఏమేమి ముచ్చట్లు చెప్తాడు ఇందామా? నడువురి. అన్న నమస్తేనే. నమస్తే అన్న. బాగున్నావా? సూపర్ ఉన్నా అన్న. అన్న నువ్వు సృష్టించిన క్యాట్ మాటలు అన్న ఎక్కడ పడితే అక్కడ సెల్లులల్లా ఫేస్బుక్లల్లా ఓ వెళ్ళిపోతున్నాయి అట్లా. అయితే మా ప్రేక్షకులు ఎన్నో రోజుల నుంచి ఈ క్యాట్ మాటలు మాట్లాడాయనను చూడాలని అనుకుంటారు. ఇవాళ నిన్ను వాళ్ళకు చూపిద్దామని తీసుకొచ్చిన. ఒక్కసారి నీ గురించి మా వాళ్ళకి చెప్పవా? తప్పకుండా అన్న. నా పేరు దినేష్, నాది వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను తెలంగాణ క్యాటు మాటలు అంటే మీరు కొంతమంది గుర్తుపడతారు, కొంతమంది గుర్తుపడతారు. ఎవరు అని తెలుసుకోవాలని చాలామందికి ఉంది. ఈరోజు మీ ఛానల్ ద్వారా నేను ముందుకు వచ్చిన చాలా సంతోషం. మాకు కూడా చాలా హ్యాపీగా ఉన్నదన్న. అన్న ఇక నా కుటుంబం అంటే అమ్మ నాన్న లేడు, 6 సంవత్సరాలు అవుతుంది నాన్న చనిపోయి. ముగ్గురం అన్నదమ్ములమన్నా మేము. ముగ్గురు అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళు లేరు. నేను ఇక్కడ ఉన్నప్పుడు వేములవాడలో నేను చదువుకున్న చదువు ఐటీఐ చేసిన అన్న. నేను డిగ్రీ అయిపోయినాక అయితే రిఫ్రిజిరేషన్ వర్క్, ఎయిర్ కండిషనర్, హెచ్విఏసి, ఏసీ రిపేర్స్ ఇక్కడ ఉన్నప్పుడు అదే వర్క్ చేసిన నేను. ఇక ఆ వర్క్ నా వృత్తి. ఇక అది అన్న ఈ తెలంగాణ క్యాట్ మాటలని పెట్టినావు కదా, పిల్లితో మాట్లాడి అదైతే మస్తు గమ్మతున్నది. కానీ ఆ ఆలోచన ఎట్లా వచ్చిందన్న నీకు? అది తెలంగాణ క్యాట్ మాటలు అంటే నాకు ముందు నవ్వుతుంది అన్న, ఫుల్ కామెడీ ఉంటుంది. అరే నీకేందన్నా, మా ప్రేక్షకులు అయితే మస్తు నవ్వి పొట్ట చెక్కలు అయితే అన్నాడు. తెలంగాణ క్యాట్ మాటలు పెట్టడానికి కారణం ఉందన్న. నేను ఇక్కడ పనిచేస్తా అని చెప్పినా కదా, ఇక్కడ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంట్లో నేను గల్ఫ్ సౌదీ అరేబియా వెళ్ళినా అన్న. ఇదే వర్క్, ఇదే ట్రేడ్ మీద. ఇది ఏసీ రిపేర్ అన్నారు, దాని మీదనే ఒక కంపెనీ. పోయినాక అక్కడ మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అన్న. ప్రతి ఒక్క గల్ఫ్ అన్నకు అసలు తెలంగాణ క్యాట్ మాటలు అంటే అలా ఎక్కువ ఉన్నవాళ్ళు మన గల్ఫ్ అన్నలే మొత్తం. ఎందుకంటే అక్కడ జరిగే విషయాలు నేను కామెడీ ద్వారా అక్కడ జరగడానికి మనము చేసుకుంటే ఎట్లుంటుందని మంచి మెసేజ్ చేయడానికి మస్తు చెప్పినాం అన్నట్టు. అలా దానివల్ల ఈ క్యాట్ మాటలు మనం అక్కడ పొద్దున లేస్తామన్నా మన ఇంటికాడ ఉన్నట్టు ఉండదు. గల్ఫ్లో కష్టం ఉంటుంది అన్న, ఫస్ట్ కష్టం తర్వాతనే సుఖం. దానికి సంబంధించి ప్రతి ఒక్క విషయం మనం ముందటికి వచ్చి చెప్పలేమన్నా. అందుకోసం నేను ఏం చేసిన అంటే ఈ ప్లే స్టోర్లో ఈ టాకింగ్ ట్యామ్ అనేది మన వాయిస్ రిపీట్ చేస్తుంది. ఇది మనం మాట్లాడితే మనం మాట్లాడిన విధంగా మళ్ళీ మనకే రిపీట్ చేస్తుంది. దీని ద్వారా ఇప్పుడు ఫేస్బుక్ అన్న ఎగ్జాంపుల్, ఫేస్బుక్లో మనకు ఒక పెద్ద ట్యాక్సీ రాసి పెడితే కొందరికి ఓపిక ఉంటుంది, కొందరికి ఓపిక ఉంటుంది చదవడానికి. ఎంతో కష్టపడి ఎంతో చదువుకున్న అన్నలు మంచిగా ఉంటుందని ఒక ట్యాక్సీ రాసి పెడితే చదవరు కదా. దాన్ని ఆలోచనగా తీసుకున్నా నేను. ఎందుకంటే తెలియజేయాలి విషయం అని గల్ఫ్లో జరుగుతున్న బాధను ఫస్ట్ తీసుకొని తెలంగాణ క్యాట్ మాటల అప్లికేషన్, అది మన పిల్లి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి రికార్డ్ చేసి నేను వాట్సాప్లో పంపించిన అన్న. అది వితిన్ 1 వీక్లో తిరిగి మళ్ళీ నాకే వచ్చిందన్న. అంటే మళ్ళీ లేదు ఫ్రెండ్స్కు పంపిస్తే గల్ఫ్లో అందరి విని మళ్ళీ నాకు ఒక గ్రూప్లో వచ్చింది. అది నా వాయిస్. అప్పుడు ఆలోచన వచ్చిందన్న నాకు, ఇది ఏదో ఉంది, దీనివల్ల మనం జనాలకు మంచి మంచి మెసేజ్లు ఇవ్వగలుగుతాం. దీనికి మనం ఫేస్బుక్లో ఇట్లా రాయడం కానీ ఇట్లా చేయడం కానీ ఇది జనాలు ఎవరు అసలు దీన్ని ఇంట్రెస్ట్ చేస్తలేరు. ఈ పిల్లి ద్వారా మాట్లాడితే దేశమంతా తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. ఇట్లాంటి విషయాలు ఇంకా మంచి చెప్దామన్న ఆలోచన వచ్చి మంచి మెసేజ్ ఇచ్చిన. ఇది తెలంగాణ క్యాట్ మాటలు నామకరణం చేయడానికి కారణం ఫస్ట్. కానీ నిజంగా అన్న అసలు నీకు ఆలోచన వచ్చుడే సూపర్ అన్న నువ్వు. ఎందుకంటే ఆలోచన వచ్చుడు, దాన్ని అందరికీ కామెడీగా పంచడం అన్న, ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య కొన్ని పాటలు కూడా విన్నావు అన్న. నువ్వు వాడిన పాటలు కూడా విన్నాం. ఒక్కసారి వాటి గురించి. పాటలు నేను తెలంగాణ క్యాట్ మాటల దోస్తులందరికీ కోసం ఒక 2 పాటలు రాసినామన్నా. నేను పాడలేను, పాడిన వాళ్ళు వేరే మన మిత్రులు రాసినాం పాటలు. ఒకటి ఫస్ట్ సాంగ్ ఏంటంటే
ఎంత తాగినా తీరని దాహంలో నా గల్ఫ్ అన్న సాంగ్ ఫస్ట్ సాంగ్ అన్న. నాకు అసలు పాటలు తెలియదు, అక్కడికి పోయినాక ఆ బాధలు చూసి నాకు ఆ పాటలు వచ్చేసినాయి. అక్కడ రాసి ఒక ఫ్రెండ్తోనే పాడిపించిన. రెండవ పాట రేలారే ప్రసాద్ మన సింగర్ ఆయనతోని రెండవ సాంగ్ ఏంటిదంటే దేశమా దేశమా ఎడారి దేశమా నిన్ను నమ్ముకొని మేము ఇంటినిడిసి వస్తామా అని రెండో సాంగ్ రాపించిన, ఆయనతో పాడిపించిన అన్న. దానికి చాలా మంచి స్పందన వచ్చింది గల్ఫ్ అన్నల దగ్గర నుండి. అన్న మీరు పాటలు రాసినా అన్నారు కదా, అవునా, అందులోకెళ్ళి ఒక పాట మా వాళ్ళ కోసం పాడరా? తప్పకుండా అన్న. నేను పాట రాసినా కానీ పాడడం అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే మా వాళ్ళ కోసం ఒక్కసారి ట్రై చేయన్న. ఫస్ట్ సాంగ్ నేను రాసింది నాకు బాగా ఇష్టం ఆ సాంగ్. ఎంత తాగినా తీరని దాహములో నా గలుఫన్నా ఉన్న ఊరిలో కాలముగా అప్పుల బాధలు భరించలేక ఎడారి దేశం వలస వచ్చినావా నా గలుఫన్నా గుప్పెడు గుండెలో బాధను దాచి కన్న వాళ్లకు దూరమైతివా కంపెనీ ఇచ్చే జీతము జాలక కల్లి వెల్లిగా మారుతున్న నా గలుఫన్నా. ఇదే సాంగ్ అన్న. నాకు పాడరాదు, ఇది వెంకటేష్ నారాయణ అన్నతో పాడిపించిన నేను ఇది. కానీ నిజంగా అన్న నువ్వు రాసిన పాటల చాలా కష్టాలు కనిపిస్తున్నాయి అన్న. నువ్వు అయినా అన్న గల్ఫ్లో కష్టాల మీద పాట రాసినా అన్నావు. అసలు నువ్వు అక్కడికి వెళ్ళి పడ్డ బాధలు ఏందన్న? అసలు ఎన్నేళ్ళ నుంచి నువ్వు గల్ఫ్లో ఉన్నావు, అసలు గల్ఫ్లో ఇవన్నీ బాధలు నువ్వు పాట రూపకంలో ఎట్లా తీసుకొచ్చినావు? అసలు గల్ఫ్ అందరికీ గల్ఫ్ అంటే ఇక్కడ నుండి పోయేటప్పుడు ఎయిర్పోర్ట్ నుండి వెళ్ళిపోతారు, అక్కడ నుంచి వచ్చేటప్పుడు టిక్ టాక్ తయారై మంచిగా గొలుసు అది వేసుకొని వస్తారు. అది ఒక్కటే పోని వారికి గల్ఫ్ అన్నని చూస్తే, దేశం పోయి వచ్చిన వాళ్ళని చూస్తే, అవుట్ ఆఫ్ పోయి వచ్చిన చూస్తే అది ఒక్కటే తెలుసు. అక్కడ కష్టాలు అవి చెప్పలేమన్నా, అవి అనుభవిస్తే తెలుస్తుంది. చెప్తా, ఎందుకంటే గల్ఫ్ పోయిన వాళ్ళకు ఒంటరి పోరాటం అన్న. మన అమ్మ అక్క తమ్ముడు చెల్లి అందరికీ మన వాళ్ళకందరికీ దూరంగా ఉండి పొద్దున 6 గంటల నుండి మొత్తం 12 గంటల డ్యూటీ, 6 గంటల దాకా మనకు డ్యూటీ ఉంటుంది అన్న. ఆ డ్యూటీలో ప్రతి ఒక్క పని మనమే చేసుకోవాలన్న. మనకు మంచైనా చెడైనా అన్నిటికీ మనమే. మనకు ఎవరు పక్క ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఎవరి పని వాళ్ళకు ఉంటుంది అన్న. చాలా కష్టాలు ఉంటాయి అన్న అక్కడ. ఆ కష్టాలను కష్టం అనుకోకుండా ఇష్టంతో ముందుకు పోయిన వాళ్ళు గల్ఫ్లో రాణిస్తారు. ఆపిండు అన్న. ఈ సౌదీ పోయినా అని అన్నావు కదా? అవునా. ఇప్పుడు మన ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉంటుందా అన్న? అంటే ఇక్కడ ఉన్న మన వాతావరణం కానీ, వర్షాలు కానీ, ఈ పొలాలు ఇవన్నీ అక్కడ ఉంటాయా అన్న? సౌదీ అంటే డెజర్ట్, ఎడారి దేశం. మొత్తం ఎడారి, మొత్తం ఎడారి. నీకు మన పచ్చదనం కనబడాలంటే అక్కడ కృత్రిమంగా ఎవరైనా పెట్టుకుంటేనే నీకు కనిపిస్తాయి. అయ్యో, ఎందుకంటే అది ఎడారి అన్న. మనలాగా మట్టి లేదు అందులో, మొత్తం ముష్కేలనే ఇండ్లు కట్టుకొని అంత పెద్ద అయిపోయింది దేశం. అది ఎడారి దేశం. అంటే ఇక అక్కడ వానలు, ఈ నీళ్ళు ఏముండే అన్న? వర్షాలు పడే? వానలు నీళ్ళు అంటే సముద్రం ఉంటుంది, ఇప్పుడు నీళ్ళ సముద్రం ఉంటుంది. వర్షాలు అనేది అవి బీభత్సమైన వర్షాలు ఉంటాయి. అవి పడేటిది తెలియదు, పడితే మొత్తం కొట్టుకపోవుడే, అంత వర్షాలు ఉంటాయి. మళ్ళీ లెక్క 3 నెలలు వాన, 3 నెలలు ఎండ, 4 నెలలు ఇట్లా మనకు ఉంటాయి కదా. 3 సీజన్లు ఉంటాయి మనకు, ఎండ వాన చలి. అట్లా కాకుండా అక్కడ 6 నెలలు చలి, 6 నెలలు ఎండ ఉంటుంది. ఈ చలి 6 నెలల్లో, ఈ 6 నెలల ఎండల అప్పుడప్పుడు బీభత్సమైన వర్షాలు పడుతుంటాయి. అది గల్ఫ్ వాతావరణం అట్లా ఉంటుంది అక్కడ. మనలా ఉండదు అక్కడ ఎర్రటి ఎండ. మీ సౌదీ పోయేటోళ్ళంతా ఎట్లా పోయి భరిస్తారో తెలియదు కానీ అన్న, ఇలాంటి బాధలు పడి ఇలా మన నేచర్ని ఇంకా మర్చిపోకుండా, మన యాస మన భాషను మర్చిపోకుండా మీరు అక్కడికి వెళ్ళి క్యాటు మాటలను సృష్టించి మమ్మల్ని అందరు నవ్విస్తారన్న. అవును, కానీ మీరు గ్రేట్ అన్న, నిజంగా థ్యాంక్స్ అన్న. ఇంకొకటి నేను చెప్పాల్సుకున్నా, దేశాలు చాలామంది దేశం పోయి వచ్చిన వాళ్ళను చూసి నేను కూడా పోవాలని అనుకుంటారు కదా. వాళ్ళందరికీ నేను ఈ ప్రోగ్రాం ద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరు అన్న గల్ఫ్ వండి అన్న, నేను కాదంటలేను. గల్ఫ్ పోతే అక్కడ నేను అమ్మను, నాన్నను, అన్నను, చెల్లెలను, నా వాళ్ళను కాదనుకొని దూరంగా ఒంటరిగా నేను ఉండగలుగుతా, నేను పని చేయగలుగుతా అన్న గట్టి నమ్మకం ఉన్న వాళ్ళు అయితే మాత్రమే గల్ఫ్కి వెళ్ళండి అన్న. అక్కడ ఎంత కష్టం ఉంటుందంటే నా అనుభవంతో చెప్తున్నా, కష్టం వచ్చినా తట్టుకోగలుగుతా నేను. అంత ఎర్రటెండ 55 degrees ఎండ కొడుతుంది అన్న అక్కడ. ఆ ఎండలో కూడా నేను తట్టుకోగలుగుతా, పని చేయగలుగుతా అన్నవాళ్ళు మాత్రమే బయట దేశం
సౌదీ కానీ దుబాయ్ కానీ ఏదైనా కానీ వెళ్ళండి. అలాంటి నమ్మకం ఉన్న వారే మాత్రం వెళ్ళండి. ఏదో ఫ్రెండ్ పోయొచ్చిండు వాన్లాగా నేను పోతా అని పోతే ప్రాబ్లం అయిపోతుంది అన్న. ఇది నేను చాలామందికి ఇంతకుముందు చెప్పిన, నేను ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ద్వారా కూడా నేను చాలామంది చెప్పేసిన. నిజంగా అన్న నువ్వు మా కోసం ఇంత టైం స్పెండ్ చేసినావు. థ్యాంక్స్ అన్న. నీ యొక్క విషయాలన్నీ మాతో పంచుకున్నావు అన్న. లేదా వాళ్ళతో కూడా పంచుకున్నావు. ఇంకా ముందు కూడా ఓకే నువ్వు గల్ఫ్ వెళ్ళినా సౌదీ వెళ్ళినా అసలు ఈ దేశాన్ని విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ మన తెలంగాణ యాస భాషను మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దన్నా. తప్పకుండా నువ్వు ఇంకా క్యాట్ తోటి ఇంకా కొత్త చేసి మమ్మల్ని అందరూ నవ్వించాలని కోరుకుంటానన్న. సంతోషం. తప్పకుండా మీ అందరి కోసం నేను ఎప్పటికప్పుడు మీ తెలంగాణ క్యాట్ మాటల్లో మంచి మంచి మెసేజ్లు పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. నమస్కారం. చూసిరు కదా దినేష్ రెడ్డి అన్న ఇంటర్వ్యూ. మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందరికి వస్తా. మీ మల్లికార్జున్. మా కామెడీ క్లిప్స్ చూడాలనుకుంటే యూట్యూబ్లో వద్దండి ప్రవీణ్ బొద్దుల అనే ఛానల్. ఏమొత్తుడు వత్తుడా అంటారా? మీరు చూసుకోర్రి యూట్యూబ్ ఛానల్లో ప్రవీణ్ బొద్దుల కామెడీలు, మంచి మంచి మెసేజ్లు, ఎన్నో షార్ట్ ఫిలింలు తీసిండు అన్న. మంచిగా కెమెరామెన్. ఎట్లా అంటే మీరు ఒక్కసారి ప్రవీణ్ బొద్దుల అని యూట్యూబ్లో కొట్టినట్టయితే సెర్చ్ చేస్తే మీకు ఎన్నో వీడియోస్ కనిపిస్తాయి. ఆ వీడియోలు మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ మీ దినేష్.